నమస్తే అండి. నమస్తే అండి. హర్ష్ కుమార్ గారు, ప్రస్తుతానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని మీరు మాత్రమే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మరణానికి సంబంధించి మీకున్న అనుమానాలను భయపడకుండా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు, పోరాడుతున్నారు కూడా. సో, పోస్ట్ మార్టం కోరుతూ వేసిన పిటిషన్‌కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు చెప్పడం జరిగింది. అప్డేట్ ఏంటి? ఎట్లా చూడాలి? ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న నేను వేసిన కేసు అడ్మిట్ అయింది హైకోర్టులో. హ్మ్. గవర్నమెంట్‌ని రిప్లై దాఖలు చేయమని చెప్పింది. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ ఎంత కాలానికి రిప్లై ఇస్తది అన్నది చూడాలి. ఎందువలనంటే వాళ్ళు ఈ కేసులో ఫస్ట్ నుంచి కూడా వెయిట్ చేయాలి. అంటే కేసుని డిలే చేయాలన్న ధోరణి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చూపెడుతున్నారు. రీపోస్ట్ మార్టంకి ఎక్కువ రోజులైతే మనకి కావాల్సిన సాక్ష్యాలు తారుమారవుతాయన్న ఒక దరిద్రపు ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ అదే ఆలోచనలతో ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రోజుకి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. తర్వాత అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. ఏది రిలీజ్ చేయలేదు. ఏది కోర్టులో సబ్మిట్ చేయలేదు. అన్నీ కూడా మండల మేజిస్ట్రేట్ దగ్గరే ఉన్నాయి. అక్కడి నుంచే నేను సంపాదించి లోపాయకరంగా వేసాను తప్పితే అఫీషియల్‌గా కూడా నేను తీసుకోలేదు. కాబట్టి ఒక వెధవ ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఏదైతే ఉందో అది మనకి ఈ బయలుపెడుతుంది. అండ్ ఒకసారి పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళు ఆ పోస్ట్ మార్టంలో కొన్ని విషయాలను పొందుపరచడం జరిగింది. బట్ మీరు పోస్ట్ మార్టం కావాల్సిందే అంటున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? అది కరెక్టేనా? మీకున్న అనుమానాలు ఏంటి? మీరు ఎందుకు దాని మీద అంత గట్టిగా పట్టుబట్టున్నారు? అంటే ఇది మొదటి నుంచి హత్య అనే నమ్ముతున్నాను కాబట్టి నేను పట్టుబడుతున్నానండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా నాకు అధికారం ఉంది. అంటే ఏ పౌరుడికన్నా అధికారం ఉంటుంది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీలు, ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్లు అన్నీ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక కేసులో నేను ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత రీపోస్ట్ మార్టం చేయించాను. ఇక్కడే కొవ్వూరు దగ్గర మరపల్లిలో. కాబట్టి రీపోస్ట్ మార్టానికి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయించాలనుకుంటున్నానంటే దాంట్లో 18 దెబ్బలు తగిలినాయండి. దాంట్లో పదునైన ఆయుధంతో మొఖం మీద కొడితే ఎలాగెళ్ళిపోద్ది ఇలాగ కట్ అయిపోయి లోనకెళ్ళిపోయింది. తర్వాత మొఖం మీద గాయం ఉంది, నడినెత్తి మీద గాయం ఉంది, తొడ మీద భయంకరంగా హెరాస్ చేసి కాల్చినట్టు గాయం ఉంది. ఇవన్నీ కూడా కొట్టిన దెబ్బలు. తర్వాత యాక్సిడెంట్ అయితే మెడ మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ దెబ్బలు ఉండవు. అటువంటి మెడ మీద దెబ్బలు ఉన్నాయి, చేతుల మీద దెబ్బలు ఉన్నాయి, వెనక ముందు కూడా ఉన్నాయి. ఏదో ఒక చోటే ఉంటాయి. కాబట్టి అన్ని గాయాల దృష్ట్యా ఇది అతన్ని హెరాస్ చేసి ఆయన్ని ప్రవీణ్ పగడాలని చంపేశారన్న డౌట్ మాకు మొదటి నుంచి ఉంది. దాని గురించే మాకు దీంట్లో తర్వాత ఫస్ట్ పోస్ట్ మార్టంలో అటాప్సీ రిపోర్ట్లో ఎక్కడ ఆల్కహాల్ అనవాళ్ళు అన్నాయి కనపడలేదు, ఆల్కహాల్ వాసన అన్నది రాలేదన్నారు. మళ్ళీ కెమికల్ రిపోర్ట్లో ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టుగా చెప్పారు. అన్నీ కూడా చాలా సంశయాత్మకంగా, అంటే చాలా అనుమానాస్పద రీతిలో ఉన్నాయి. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా, రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా కరెక్ట్గా లేదు. గాయాల గురించి సరైన వివరణ లేకుండా వాళ్ళు చెప్పారు తప్పితే ఈ గాయాలు పలానా యాక్సిడెంట్ అయితేనే అవుతాయి, లేకపోతే హత్య అయితేనే అవుతాయి అన్న వివరణను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయింది. అన్నిటి దృష్ట్యా నేను పోస్ట్ మార్టం అడుగుతున్నాను, వాళ్ళు తాత్సరం చేస్తున్నారు. కాబట్టి నేను రీపోస్ట్ మార్టం అడుగుతున్నాను. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టంలో అది నిష్ఠాతుల్ని నేను అడుగుతున్నాను. డెఫినెట్గా అది నేను దాంట్లో డెఫినెట్గా న్యాయం గెలుస్తుందని ఆశపడుతున్నాను. అండ్ మీరు 1,00,000 మందితో సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటూ వార్త. ఒకసారి దాని గురించి చెప్తారా? ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కర్కశంగా అణిచేస్తుందండి. ఓకే. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కర్కశంగా. ఈ మీటింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు? అసలు నేను పర్మిషన్కి లెటర్స్ పెడితే ఆ పక్కనున్న యజమానులు అందరి దగ్గర లెటర్లు తీసుకుని పెడితే వాళ్ళందరినీ ఆఫీస్కి రప్పించి
వాళ్ళు మేము హర్ష్ కుమార్ మీద గౌరవంతో ఇచ్చామని చెప్పినా కానీ నాకు వాళ్ళు ఇవ్వలేదు, మేము రికార్డులు ఉన్నాయని చెప్పి నాకు చెప్తున్నారు. వాళ్ళు నేను అడిగితే మేము ఇచ్చామండి, వాళ్ళు అడిగినా అలాగే చెప్పాము, హర్ష్ కుమార్ గారితో ఉన్న సంబంధం వల్ల ఇచ్చాము, ఇది గవర్నమెంట్కి వ్యతిరేక సభ, మీరు ఎలాగిస్తారన్నా కానీ మాకు ఆయన మీద ఉన్న అభిమానంతో ఇచ్చాము, ఎందుకంటే ఆ పక్క స్థలం వాళ్ళదే కాబట్టి మేము ఇవ్వడం జరిగింది, మాకు ఎప్పటి నుంచో హర్ష్ కుమార్ గారు తెలుసని వాళ్ళు చెప్పడం. వీళ్ళు అలా కాదు, మేము ఇవ్వలేదని చెప్పడం, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పడం, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఎలాగ సభని ఎలాగ ఆఫ్ చేయాలి అన్న దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు అంత వాళ్ళ ఉద్దేశం ఏంటండి, ఇప్పుడు అక్కడ ఏమో ఇంతకుముందు క్యాండిల్ ఎవరు వచ్చి వాళ్ళు క్యాండిల్స్ పెట్టేయమన్నాం, ఒక పీస్ఫుల్గా జరిగింది, చిన్న అలజడి కూడా జరగలేదు, ఒక 25,000 మంది వచ్చారు ఏప్రిల్ 20వ తారీఖున. మరి ఇప్పుడు మీటింగ్ వస్తూ ఉంటుంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది హత్యని నమ్మే వచ్చే వాళ్ళే. వీడికి బాధ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తుంటే మేము ఎలుగెత్తి చాడుతున్నాం కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గవర్నమెంట్ పోలీసులు కలిసి చేస్తున్న ఒక కుట్ర, సభను ఆఫ్ చేయాలి, ఎలాగన్నా ఆఫ్ చేయాలండి. ఖచ్చితంగా వాళ్ళు మామూలుగా ఇస్తే మామూలుగా జరుగుతుంది, లేకపోయినా జరుగుతుంది. ఆ సభను మట్టుకుని గవర్నమెంట్ కానీ ఎవరు ఆఫ్ చేయలేరు, మేము సభ జరిగి తీరుతాం రాజమండ్రిలో. హర్ష్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే మీరు ఆ సభ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ లెటర్స్ ఇచ్చినా పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సభ నిర్వహించి తీరుతామని మీరు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఎట్లా కుదురుతుంది? పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు? ఇంతకుముందు కూడా ప్రవీణ్ పగడాల విషయంలో, క్యాండిల్స్ వెలిగించిన విషయంలో ఒక్క మనిషిని కూడా రానివ్వమని చెప్పారండి. ఆయన అక్కడే వెలిగించి అక్కడే ప్రేయర్ చేసి వచ్చారు. అప్పటికి నన్ను ముందస్తు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు పోలీసులు, ప్రికాషనరీ అరెస్ట్ చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. ఆయన ఆగింది అది. కాబట్టి ఈ సభ కూడా జరుగుతుంది, జరిగి తీరుతుంది, అంటే రాజమండ్రిలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక్కరే ఫైట్ చేస్తున్నారు, వాళ్ళేమో మీకు చాలా అబ్జెక్షన్స్ పెడుతూ ఉన్నారు, అయినా మీరు ముందుకెడుతున్నారు. ఇలా చూస్తుంటుంటే గవర్నమెంట్ ఎక్కడో లేకపోతే పోలీసులు భయపడుతున్నారు, ఆన్సర్ చేయాల్సిన అవసరం వస్తుందేమో అని ఒకలాంటి టెన్షన్ ఉండింది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారట, మనకు రాజమండ్రి నుండి వచ్చిన సమాచారం. ఏం చెప్తారు మీరు? అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ హత్యని వాళ్ళు యాక్సిడెంట్గా ఎలా ప్రూవ్ చేయాలి అన్నదే వాళ్ళు చేసుకున్నారండి. దీన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు అన్నది చేయలేదు. దీన్ని ఎలాగ యాక్సిడెంట్ కింద మనం చూపెట్టగలం, దర్యాప్తు ఏం జరుగుతుంది, ఏం జరిగిందో అని దర్యాప్తు ఉంటుంది. కానీ దీన్ని యాక్సిడెంట్గా ఎలా చూపించారు అన్నది దర్యాప్తు జరిగింది. చాలా విచిత్రమైన విషయం. నేను చాలా హింట్స్ ఇచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్కి, కానీ అయినా కానీ అన్నీ చేసినా కానీ వాళ్ళు వాళ్ళు అలాగా చేయట్లేదు. ఇప్పుడు చిన్నదండి నేను అడుగుతున్నది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఎందుకు ల్యాప్టాప్ పట్టుకుపోయారు, ఎందుకు ఐప్యాడ్ పట్టుకుపోయారు హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో? చిన్న క్వశ్చన్. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకుండా అట్లాంటివి జరుగుతాయా? ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? యాక్సిడెంట్కి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది గవర్నమెంట్ చేసిన హత్య. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరో చేశారు అని అంటలేదు, గవర్నమెంటే చేయించింది ఈ హత్యని. ఇప్పుడు గౌరీ లంకేశ్వర్ని చంపేశారు బెంగళూరులో, ఒక జర్నలిస్ట్ని, బీజేపీని ఎక్కువ విమర్శిస్తుందని. ఆ కేసుకి అతిగతి లేదు. అలాగే ప్రవీణ్ పగడాల అతను కొన్ని నిజాలు మాట్లాడుతూ ఉన్నాడు, అందు గురించి గవర్నమెంట్ చంపించేసింది. అది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ అన్నది తేలాలి, దాని గురించి సభ. అదే కదా పోలీసులకు భయం కూడా. ఇలా కొన్ని అలిగేషన్స్ మీరు పాస్ చేస్తూ సభ పెడుతూ ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే అది మళ్ళీ గవర్నమెంట్కే క్వశ్చన్ మార్క్ అవుతుంది, పోలీసులను నిలదీయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటివి ఏమీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో.
అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎప్పుడు వస్తాయండి? ఈ సభను ఎవరన్నా వద్దంటే, ఈ సభను ఎవరన్నా అడ్డుకుంటే అటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ మేము అడుగుతున్నది ఒక సభకు పర్మిషన్ అడుగుతున్నాం. అందరూ రావడానికి సిద్ధపడి ఉన్నారు. ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఒకవేళ ఎక్కడన్నా ఆఫ్ చేసేసారనుకోండి, వచ్చిన వాళ్ళందరినీ ఇటేపు ఒక 4-5 సభలు జరుగుతాయి మెయిన్ రోడ్ల మీద. హ్మ్. మెయిన్ రోడ్ల మీద ఇప్పుడు విజయవాడలో ఆపేశారు, విజయవాడలో ఒక సభ జరిగిపోద్దండి. గుంటూరులో ఆపేశారు, గుంటూరులో సభ జరిగిపోద్ది. ఏలూరులో ఆపేశారు, ఏలూరులో సభ జరిగిపోద్ది. కాబట్టి సభలు అన్నది ఆ రోజున 24వ తారీఖున ఒక సభల్లో పోయి బోర్డు చోట్ల సభ జరిగితే 24వ తారీఖు నెట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బయలుదేరి రమ్మని నేను పిలుస్తున్నాను. ఓకే. అప్పుడు అప్పుడు వాళ్ళు సభకు పర్మిషన్ ఇవ్వకపోతే లా అండ్ ఆర్డర్ బాధ్యత వాళ్ళదే, మాది కాదు. పర్మిషన్ ఇవ్వకపోతే ఇస్తే మాది. ఓకే. హర్ష గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం, బట్ పోలీసులు కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు, తాత్సారం చేస్తున్నారు అని మీరు చెబుతున్న నేపథ్యంలో ఏంటి నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టు తీర్పు బట్టే కదండి మనం వెళ్ళాలి. హ్మ్. కోర్టు రీపోస్ట్ మార్టం ఇస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అది మేము బిఫోర్ వెకేషన్ జరగాలని అనుకుంటున్నాం. ఎందువల్లంటే మాకు విచారా కూడా మార్చేసారేమో, విచారా అని ఉంటుంది కదా, అది ఆ, జాగ్రత్త చేసి ఉంచారు ఫారెన్సిక్ ల్యాబ్లో. అది ఇది కూడా మార్చేస్తారేమో, మార్చేసారేమో అని కూడా, అది కూడా డిఎన్ఏ చేసిన తర్వాతే చేస్తాం. ఎముకలది కొట్టిన దెబ్బలు అవి కనబడతాయి ఎన్ని రోజులైనా కానీ. కాబట్టి వాళ్ళు ఏమి మార్చలేరు, ఏం చేయలేరు కూడా. అందు గురించి అంత ఖచ్చితంగా మేము పకడ్బందీగా చెప్తున్నాం. రీపోస్ట్ మార్టంలో దొరుకుతారు, ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ దొరుకుతారు. రీపోస్ట్ మార్టం కూడా ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలనేది కూడా మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఎయిమ్స్ డాక్టర్స్తో చేయమని మేము ఆల్రెడీ కోర్టుకు చెప్పాము. ఎయిమ్స్ డాక్టర్తో చేయండి. ఒకవేళ ఎయిమ్స్ డాక్టర్స్ కుదరకపోతే నిమ్స్ కానీ లేకపోతే ఉస్మానియా కానీ గాంధీ కానీ చేయమని చెప్పాం. అంటే ఇంతకు ముందు అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు అది హైకోర్టు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో పోలీస్ ఇన్వెస్టిగేషన్ రీఇన్వెస్టిగేషన్ చేయమని కూడా చెప్పాం. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు. అయితే ఇదైతే ఖచ్చితంగా హత్యే. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చేపించిందా అనేది తేలాల్సి ఉంది అని అన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్లే కనుక ఈ హత్యలకు చేసి ఉంటుంటే రీపోస్ట్ మార్టం చేసినా అదే రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్స్ని, హాస్పిటల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేకపోలేదంటారా? అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది మీరు అనుకున్న ఉద్దేశానికని మీరు ఎట్లా ట్రస్ట్ చేస్తున్నారు? అంటే వ్యవస్థలన్నింటినీ కొనేస్తుందండి గవర్నమెంట్. వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ ఉంది. అయినా కానీ గుడ్డులో మళ్ళీ ఎక్కడో చోట న్యాయం జరుగుతుంది. అందుకనే సిబిఐ అడగలేదు నేను అందుకనే సిబిఐ ఎంక్వైరీ అడగలేదు. హ్మ్. నేను న్యాయస్థానాల మీద కొంచెం నమ్మకం ఉంది. సిట్టింగ్ జడ్జితో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను. చూద్దాం అది అంటే మీ పెట్టిన అభ్యర్థన ఎంతవరకు ముందుకు వెళ్తుందో, లేకపోతే మీరు అనుకున్న ఉద్దేశానికి ఎక్కడ న్యాయం జరుగుతుందో చూడాలి. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.